ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాపారాన్ని 50,000, 70,000 రూపాయలతో ప్రారంభించారు. వారు 70% లాభాన్ని సమానంగా మరియు మిగిలిన లాభాన్ని పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకునేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. వారిలో ఒక వ్యక్తికి 90 రూపాయలు ఎక్కువగా వచ్చిన మొత్తము లాభం ఎంత? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. మొత్తము లాభం అడుగుతున్నాడు. అయితే పంచుకునేటప్పుడు 70% లాభాన్ని సమానంగా పంచుకుంటున్నారు అని చెప్పాడు. 70% లాభాన్ని సమానంగా పంచుకుంటున్నారు. మిగిలిన లాభాన్ని అంటే 30% లాభాన్ని మాత్రమే పెట్టుబడుల రూపంలో పంచుకుంటున్నారు. వాళ్ళు ఏ రకంగా అయితే పెట్టుబడులు పెట్టారో ఆ రకంగా పంచుకోవడం జరుగుతుంది. 30% లాభాన్ని మాత్రమే. అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ఏ అనేవాడు ఒకడు, బి అనేవాడు ఒకడు అనుకుంటే వీడు ఇక్కడ 4 zeros ఇక్కడ 4 zeros ఉన్నాయి, ఇక్కడ పక్కన పెట్టేయండి. వీడు 5 రూపాయల పెట్టుబడి పెట్టాడు అనుకుంటే వీడు 7 రూపాయల పెట్టుబడి పెట్టాడు అని అర్థం. ఇలా వాళ్ళు పెట్టిన పెట్టుబడుల ఆధారంగా వాడు ఏ రకంగా అయితే పెట్టుబడులు పెట్టారో అదే రకంగా పంచుకోవడం జరుగుతుంది. అంటే మన ప్రకారంగా ఏ అనేవాడు 5 రూపాయలు పెట్టుబడి పెట్టాడు కాబట్టి 5 రూపాయల లాభం వస్తుంది. బి అనేవాడికి 7 రూపాయలు పెట్టుబడి పెట్టాడు కాబట్టి 7 రూపాయల లాభం వస్తుంది. ఇప్పుడు మన ప్రకారంగా ఈ లాభాల మధ్య భేదం ఒకడు మరొకటి కంటే అంటే బి అనేవాడికి ఎక్కువగా వచ్చింది, బి అనేవాడికి ఎక్కువగా వచ్చింది. ఎంత ఎక్కువగా వచ్చింది అంటే కనుక 2 రూపాయలు ఎక్కువగా వచ్చింది మన ప్రకారం. మన ప్రకారంగా బి అనేవాడికి 2 రూపాయలు ఎక్కువగా వచ్చింది. కానీ వాడేం చెప్పాడు? 90 రూపాయలు ఎక్కువగా వచ్చిందని చెప్పాడు. అందుకని 2కి 90 అయితే 2కి 90 అయితే మొత్తం ఇక్కడ దీని ప్రకారంగా మనకి వాళ్ళిద్దరికి వచ్చిన మొత్తం ఎంత అంటే 12కి ఎంత అని, వారిద్దరికీ వచ్చిన మొత్తం లాభం ఎంత అంటే 12కి ఎంత అని. 2 ఆర్లు 12 కాబట్టి 9 ఆర్లు ఎంత అంటే కనుక 540 రూపాయలు. ఇలా పెట్టుబడుల ఆధారంగా పంచుకున్న డబ్బులు 540 రూపాయలు. కానీ పెట్టుబడుల ఆధారంగా పంచుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో 540 రూపాయలు ఉన్నాయి, దీనికి సంబంధించింది 30% లాభం. అది పెట్టుబడుల ఆధారంగా పంచుకున్నది కేవలం 30% లాభాన్ని మాత్రమే. అందుకని 30% లాభం విలువ మనకి 540 వచ్చింది అని అర్థం. అందుకని క్లియర్గా మనకి 30% విలువ 540 అయితే 30% విలువ 540 అయితే వాడు అడిగిన ప్రశ్న మొత్తము లాభము అన్నాడు కాబట్టి ఏమవుతుంది? 100% ఎంత అని. మొత్తము లాభం అడిగాడు కాబట్టి 100% ఎంత అని అర్థం. మొత్తము లాభం అన్నాడు కాబట్టి 100% ఎంత అని. కామన్గా ఉండే జీరోస్ తీసేస్తే 3వ ఎక్కంలో 54, 3వ ఎక్కంలో 54 అనగానే 3 18 54 కాబట్టి 100 18 ఎంత అంటే కనుక 1800 అని చెప్పచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 1800. పెట్టుబడుల ఆధారంగా పంచుకున్నది కేవలం 30% లాభాన్ని మాత్రమే. అందుకని మనకి పెట్టుబడుల ఆధారంగా వచ్చిన డబ్బులు 30% లాభానికి సమానం. కానీ వాడు అడిగిన ప్రశ్న మొత్తము లాభము అన్నాడు కాబట్టి 100%కి సంబంధించి అడిగాడు. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న కూడా ఒకసారి. ఆదివారంతో మొదలయ్యే 30 రోజులున్న మాసంలో గ్రంథాలయానికి ఆదివారంలో సగటున 510 మంది, మిగిలిన వారాలలో 240 మంది సందర్శిస్తారు. మొత్తము నెల రోజులలో సగటున సందర్శకుల సంఖ్య ఎంత? మొత్తము నెల రోజుల్లో సగటున సందర్శకుల సంఖ్య ఎంత అని అడిగాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఆదివారంతో మొదలయ్యే 30 రోజులు అని చెప్పాడు. వారానికి 7 రోజులు కాబట్టి 4 వారాలు ప్లస్ 2 రోజులు అని అర్థం. అందుకే 4 వారాలలో 4 ఆదివారాలు ఉంటాయి, 4 వారాలలో 4 ఆదివారాలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం వాడు చెప్పిన మరొక పదం ఏంటి అంటే కనుక ఈ 2 రోజులు ఉంది కాబట్టి ఆదివారంతో మొదలయ్యే అని చెప్పాడు. అందుకని ఇక్కడ 4 ఆదివారాలు ఉంటే ఇక్కడ 1 ఆదివారం ఉంటుంది. ఇలా టోటల్గా మనకి ఎన్ని ఆదివారాలు వస్తాయి అంటే కనుక 5 ఆదివారాలు వస్తాయి. అలా 5 ఆదివారాలు అంటే ఒక్కొక్క ఆదివారానికి 510 చొప్పున మిగిలిన రోజులు 5 ఆదివారాలు పోతే 5 ఆదివారాలు ప్లస్ 25 నార్మల్ డేస్, మిగిలిన రోజులు 25. అందుకని 5 ఆదివారాలకి ప్రతి ఆదివారానికి 510 మంది,
మిగిలిన 25 రోజుల పాటు ప్రతిరోజుకి 240 మంది వస్తున్నారు అని చెప్పాడు. మిగిలిన వారాలలో 240 మంది, ప్రతిరోజు 240 మంది సందర్శిస్తున్నారని చెప్పాడు. ఇప్పుడు క్లియర్గా మనకి ఈ 5 × 510 అనగానే క్లియర్గా 25, 50 అని చెప్తాం. ఇది ఎక్కడికి వస్తే కనుక 25, 24 ఎంత అంటే కనుక 25, 24 మనకి 600 కాబట్టి 6000 అవుతారు. ఇలా నెల మొత్తంలో వచ్చిన జనాభా ఎంతమంది అంటే కనుక 8550 మంది. నెల మొత్తం మీద వచ్చిన జనాభా సంఖ్య ఎంత అంటే కనుక 8550 అని చెప్పొచ్చు. ఇది మొత్తం ఎన్ని రోజులకి? 30 రోజులకి. కానీ వాడేమడిగాడు మొత్తం నెల రోజులలో సగటున అని చెప్పాడు. అందుకని సగటున అని చెప్పాడు కాబట్టి బై 30 అని రాస్తాం. 30 రోజులకి సగటు కనుక్కోండి అని చెప్పాడు కాబట్టి 0 0 క్యాన్సిల్. 3 8లో మనకి 2 సార్లు పోతుంది. 3 8లో మనకి 2 సార్లు పోతుంది కాబట్టి క్లియర్గా ఇది 400 కాదు, 300 కాదు. జీరోస్ రావట్లేదు కాబట్టి ఇది కూడా తీసేయచ్చు. సమాధానం ఎంత అంటే 285 మంది అని చెప్పొచ్చు. సగటున 285 మంది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, కాబట్టి 5 ఆదివారాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఆదివారానికి 510 మంది. అప్పుడు 5 ఆదివారాలకి 5 × 510 అంటే 2550 మంది ఆదివారం పూట వచ్చే జనం. మిగిలిన అంటే సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ ఇలా ఒక్కొక్క రోజు 240 మంది వస్తున్నారు. అలా 25 రోజులు కాబట్టి ఆ 25 రోజులకి 25 × 240 6000 మంది అవుతారు. అలా టోటల్గా వచ్చిన జనాభా ఎంత? 8550 మంది. సగటున అని చెప్పాడు కాబట్టి మొత్తం 30 రోజులకి పనిచేస్తే ఒక్కొక్క రోజుకి వచ్చే జనాభా ఎంత అంటే కనుక 285 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఈ ప్రశ్న చూడండి ఒకసారి. ఒక గ్రూపులో కొంతమంది విద్యార్థుల సగటు బరువు 72 కేజీలు. గ్రూపులో కొంతమంది విద్యార్థుల సగటు బరువు 72 కేజీలు అంటే ప్రతి ఒక్కడికి 72 కేజీలు ఉందని అర్థం. వారిలో 78 కేజీల సగటు బరువు కలిగిన 10 మంది విద్యార్థులు బయటకు వెళ్ళిపోగా 80 కేజీల సగటు బరువు కలిగిన 4 విద్యార్థులు చేరడం వల్ల వారి సగటు 0.7 కేజీలు తగ్గింది. అయినా మొదట ఎంతమంది ఉన్నారు? మొదట్లో ఉన్న జనాభా ఎంతమంది అని అడిగాడు. క్లియర్గా మనకి ఓవరాల్గా సగటు ఎంత? 72 కేజీలు. 78 కేజీలు సగటు బరువు కలిగిన 10 మంది విద్యార్థులు బయటకు వెళ్ళిపోయారు అని చెప్పాడు. సగటు అంటే కనుక ప్రతి ఒక్కడి దగ్గర 72 రూపాయలు ఉన్నాయి. బయటకు వెళ్ళిపోయేవాడు వాడు 72 రూపాయలు పట్టుకుపోతే వచ్చే నష్టం ఏం లేదు. కానీ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే కనుక 78 రూపాయల చొప్పున పట్టుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. 78 రూపాయల చొప్పున పట్టుకెళ్ళిపోతున్నారు అనుకుంటే కనుక వాడి డబ్బులు కాకుండా ఎడిషనల్గా 6 రూపాయలు పట్టుకుపోతున్నారు. అంటే ఈ 10 మంది తలొక 6 రూపాయలు ఎడిషనల్గా పట్టుకుపోతున్నారు. 10 మంది తలొక 6 రూపాయలు, అక్కడున్న జనాభాలో తలొక 6 రూపాయలు ఎక్స్ట్రాగా పట్టుకుపోతున్నారు. 10 మంది 10 6 60 రూపాయలు ఎక్స్ట్రాగా పట్టుకుపోతున్నారు. తర్వాత ఏం జరిగింది అంటే కనుక 80 కేజీలు సగటు బరువు కలిగి 4 విద్యార్థులు లోపలికి వచ్చారని చెప్పాడు. 4 లోపలికి వస్తూ ఆ గ్రూపులోకి రావాలంటే 72 ఉండాలి. కానీ గ్రూపులోకి రావడానికి 72 ఉండాలి, కానీ వాళ్ళు 80 రూపాయల చొప్పున లోపలికి తెస్తున్నారు. అంటే తలొక 8 రూపాయలు ఎక్స్ట్రా తెస్తున్నారు. ఆ 4 తలొక 8 రూపాయలు ఎక్స్ట్రా తెస్తున్నారు. ఆ 4 తలొక 8 రూపాయలు ఎక్స్ట్రా తెస్తున్నారు. అంటే దీనివల్ల ఏమైంది? ఇది -60, ఇది +32. -60 +32 అనగానే క్లియర్గా ఇది -60. ఇది -60 +32 అనగానే క్లియర్గా మనకి 28 అని వస్తుంది. -28. -28 అంటే అందరికీ కలిపి మైనస్ అంటే తగ్గింది. అందరికీ కలిపి తగ్గింది అని అర్థము. అందరికీ కలిపి ఎంత తగ్గింది? 28 రూపాయలు తగ్గింది అంటున్నాను. అందరికీ కలిపి డబ్బుల రూపంలో 28 రూపాయలు తగ్గింది. కానీ వాడి కూడా సగటు ఎంత తగ్గింది చెప్పాడు? 0.7 కేజీలు తగ్గింది చెప్పాడు. ఆడ 28 రూపాయలని అక్కడ ఉన్న జనం అందరూ పనిచేసుకుంటే, అంటే 10 మంది జనం బయటికి వెళ్ళిపోగా 4 లోపలికి రాగా అక్కడికి ఎంతమంది జనాభా అయితే ఉన్నారో అంతమంది కనుక పంచుకుంటే ఆ 28 రూపాయలు నష్టపోయినటువంటి 28 రూపాయలు అందరూ పంచుకుంటే తలొక 70 పైసలు 0.7 కేజీలు తగ్గింది అని చెప్పాడు. ఆ జనం తెలియదు కాబట్టి బై 0.7 అని చెప్తున్నాం. ఎందుకంటే ఆ 28 రూపాయలని ఉన్న జనం అందరూ పంచుకున్నారు. ఒక్కొక్కడికి 70 పైసలు లేదా 0.7 ఎఫెక్ట్ పడింది. ఆ నెంబర్ తెలియాలి కాబట్టి భాగించాం.
ఓకే. కాబట్టి నా దగ్గర టోటల్గా 28 రూపాయలు ఉన్నాయి. ఒక్కొక్క పెన్న కాస్ట్ 7 రూపాయలు. మొత్తం ఎన్ని పెన్నలు కొన్నాను అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? మొత్తం డబ్బుల్ని ఒక్కొక్క పెన్న కాస్ట్తో భాగిస్తావు. అలాగే మొత్తం విషయాన్ని ఇక్కడ ఒక్కొక్కడు సగటు ఎంత పోయిందో అంత దాంతో భాగించావు. అందుకని మైనస్ అంటే తగ్గిందని అర్థం, ఇంకా రాయక్కర్లేదు. ఇక్కడ పాయింట్ పీకేస్తే కనుక ఆ ప్లేస్లో ఇక్కడ 0 రాసుకుంటాం. క్లియర్గా 40 మంది అని వస్తుంది. 40 మంది అని వస్తుంది. ఆప్షన్లో 40 ఉంటే కనుక కళ్ళు మూసుకొని టికెట్ వేస్తాం. చాలా డేంజరస్ అది. ఈ 40 మంది ఎప్పుడు? ఫస్ట్లో ఎంతమంది జనాభా ఉన్నారో తెలియదు. అందులో 10 మంది బయటికి వెళ్ళిపోయిన తర్వాత, 4 లోపల జాయిన్ అయిన తర్వాత వచ్చిన జనం 40. అది వచ్చిన జనం 40. 10 మంది బయటికి వెళ్ళిపోయిన తర్వాత 4 జాయిన్ అయితే ఆ వచ్చిన జనం ఎంత అంటే కనుక క్లియర్గా 40 మంది. అంటే స్టార్టింగ్లో జనాభా ఎంతమంది ఉండేవారు అడుగుతున్నాడు. స్టార్టింగ్లో ఎంతమంది ఉండేవారు అంటే కనుక క్లియర్గా మనకి 40 రావాలి. కాబట్టి 40 రావాలి. 40 రావాలంటే కనుక 50లోంచి 10 తీసేయాలి. 50లోంచి 10 తీసేయాలి అంటే కనుక ఇక్కడ 4 ఉంది కాబట్టి క్లియర్గా ఇక్కడ మనకి 46 అని చెప్పచ్చు. 46 + 4, 46 + 4 50. 50లోంచి 10 తీసేస్తే 40 సరిపోతుంది. అందుకని స్టార్టింగ్లో ఉండే జనాభా ఎంతమంది అంటే కనుక 46 మంది అని చెప్తాం.